సంఘముకు వచ్చిన తర్వాత దేవుడు తన వాక్కుని దైవజనుడి ద్వారా మాట్లాడించడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యము నువ్వు వినుచు ఉండగా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నది పాపము అని నీ దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు చేస్తున్న క్రియలు తప్పు అని ఆయన నీకు తెలియజేస్తాడు. అందుకే అప్పుడు నువ్వేం చేయాలి? పాపాన్ని ఆయన ఏం చెప్తున్నాడు? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఈ లోకములో ఆయన ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడంట. లోకం అంటే లోకములో ఉన్నటువంటి మనుషులు వీళ్ళంతా కూడా ఎలాగో ఒప్పింపబడతారు తమ పాపాలు ఒప్పుకుంటారంటే దేవుని వాక్యం వచ్చి దేవుని వాక్యం వినుట ద్వారా ఆ వాక్యం వారిని హెచ్చరించడం ద్వారా అమ్మా ఇది తప్పు అని చెప్పాడా? తెలిసి కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తే